2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో కోడ్ న్యాన్లో ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ ఇవాళ ఇక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. సో మీకు వీడియోలో ఏదో పాయింట్లో చూపిస్తాను సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఎందుకంటే ఒక్కసారి కోడ్ న్యాన్లో జాయిన్ అయితే జాబ్తో పాటు మీరు బయటికి వెళ్తారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఈ రోజు అయితే ఎవరైతే జాబ్ క్రాక్ చేశారో వాళ్ళ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. వీడియోలో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు అండ్ గార్డియన్ కూడా ఉన్నారు. వాళ్ళ సిస్టర్ ఉండటం జరిగింది. సెలబ్రేషన్స్లో ఫ్యామిలీతో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ అండి కోడ్ న్యాన్ తోటి? నాకు ఈసీ బ్యాక్గ్రౌండ్ అండి. బీటెక్లో నేను ఈసీ నుంచి ఇక్కడికి వచ్చి జావా ఫర్ ద ఫస్ట్ టైం. నాకు జావా అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది జావా నేర్చుకొని జావా కంప్లీట్ ఫుల్ స్టాక్ స్ప్రింగ్ బూట్ అంటిల్ ఎండ్ స్ప్రింగ్ బూట్ వరకు మొత్తం నేర్చుకున్నాను. ఆ నాలెడ్జ్ తోటి నేను ఫస్ట్ ఒక కంపెనీలో ప్లేస్ అయ్యాను, ఎక్వేర్ కన్సల్టింగ్లో. అది కంప్లీట్లీ ఇంటర్వ్యూ కూడా అడ్వాన్స్ జావా మీద జరిగింది అండ్ ప్రాజెక్టు దాంట్లోనే రిలేటెడ్. అండ్ కమింగ్ టు అనదర్ కంపెనీ టీసీఎస్లో ప్లేస్ అయ్యాను. నేను ఎక్కువ టీసీఎస్కి షిఫ్ట్ అయ్యాను, వితిన్ 1 monthలో షిఫ్ట్ అయ్యాను. అండ్ కమింగ్ టు టీసీఎస్ ఇది కోర్ జావా మీద జరిగింది. బట్ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ అడిగాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ నేను అడ్వాన్స్ జావా కానీ నాకు ముందైతే అసలు ఏం నాలెడ్జ్ లేదు. అసలు జావా రన్ వల్ల మనకు జేడీకి అవసరం. జేడీకి అంటే ఏందో కూడా తెలియదు నాకు. అసలు జావా అంటే బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా రావు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు నేను 2 సక్సెస్ అయ్యానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టడీ ఇన్ కోడ్ న్యాన్. బికాస్ ఆఫ్ కోడ్ న్యాన్ ఓన్లీ ఐ లర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే టీసీఎస్లో మీ ప్యాకేజ్ ఎంత వచ్చింది? కరెంట్లీ 7.09 lakhs. ఓకే, వెరీ గుడ్, మంచి ప్యాకేజే. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే కోడ్ న్యాన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే మీకు ఏ విధంగా అనిపించింది బిఫోర్ ఆఫ్టర్? మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అవ్వకముందు? జాయిన్ అవ్వకముందు నాకు నథింగ్. నేను కాన్ఫిడెన్స్ కూడా లోలో ఉండేది. నేను ఇదే టీసీఎస్కి ప్రీవియస్ ఇయర్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. బట్ అట్ దట్ టైం నింజాకి ఇచ్చాను. అట్లీస్ట్ నింజాను కూడా నేను క్రాక్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకేం కోడింగ్ నాలెడ్జ్ లేదు. నా బ్యాక్గ్రౌండ్ ఈసీ. బట్ ఇక్కడ నేను దీనిలో జాయిన్ అయిన తర్వాతే నాకు కోడింగ్ అనేది వచ్చింది, ప్రాజెక్ట్ అనేది వచ్చింది. నేను ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేశాను అని వాళ్ళకి చెప్పగలిగాను అండ్ ఆ ప్రాజెక్ట్ని నేను డిస్ప్లే చేశాను. సో ఈ రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మనం లేనప్పుడు మనం ఏమీ చేయలేం, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేం. సో ఈ రియల్ టైం ప్రాజెక్ట్ నేను ఇక్కడ నేర్చుకొని చేయడం వల్లే నాకు 7 lakhs వచ్చిందని నేను బ్లైండ్గా ట్రస్ట్ అవుతాను. వెరీ గుడ్. సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్ చెప్తారా రమ్మని, జాయిన్ అవ్వమని? డెఫినెట్లీ హూ ఎవర్ హ్యావింగ్ జీరో నాలెడ్జ్ ఇన్ పైథాన్ ఆర్ either in Java, they can come and join in Code Gnyan without having 1 minute of hesitation also. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సో మీ సిస్టర్ కదా? ఎస్ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? యాక్చువల్గా బిఫోర్ కోడ్ జ్ఞాన్ జాయిన్ అవ్వడానికి ముందు ఒక ఇంటర్వ్యూ కోసం హెల్ప్ అడిగితే నేను అడిగాను అనమాట. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగాను. యాక్చువల్లీ ఇన్ దట్ సిచ్యువేషన్ అతనికి చిన్న బేసిక్ క్వశ్చన్స్ కూడా తెలియదు. అది మనం పర్సనల్గా ఒకరిని బ్లేమ్ చేయలేం, బట్ ఆ టైంలో అయితే అసలు రాదనమాట. బట్ ఆఫ్టర్ కోడ్ జ్ఞాన్ ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ. వెరీ గుడ్. యా, అట్ దట్ టైమ్ కూడా ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్, ఐఎమ్ ట్రయింగ్ టు సాల్వ్ దెమ్. బట్ తనగా వచ్చి ఏం ప్రాబ్లం ఏంటి, నేను సాల్వ్ చేయగలుగుతా అని చెప్పి నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఆ టైంలోనే నేను లిటరలీ షాక్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికలీ తను ఒక ఇంట్రోవర్ట్. మెయిన్లీ తనకి ఇంటర్వ్యూస్ పోయేది కూడా మ్యాక్సిమం ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉండడం వల్ల తనకి కొన్ని ఇంటర్వ్యూస్ అయితే మిస్ అయ్యాయి. సో అతను ఈ టీసీఎస్ డిజిటల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూయర్ తనని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నీకు ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా వచ్చాయి అని చెప్పి వాళ్ళు అడిగారంట. సో దానికి కూడా లిటరలీ షాక్డ్. అండ్ టుడే ఈ సక్సెస్ మీట్లో తను నిలబడి అంతసేపు మాట్లాడడం, అది కూడా ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చింది మాత్రం కోడ్ జ్ఞానే. సో ఇది అయితే పేరెంట్స్ కి చెప్తారా కోడ్ న్యాన్ లో జాయిన్ అవ్వమని? ష్యూర్, 100% జాయిన్ చేయించమని చెప్తారా? యా, 100%. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ జాయిన్ చేయడానికి ముందుగా చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే చూసాం. యాక్చువల్లీ ఇన్ దట్ టైమ్ ఈసీఈ చదవడం వల్ల విఎల్ఎస్ఏ వెళ్ళాలా, ఐటీ రావాలా అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాము. ఫైనల్లీ ఐటీ అని డిసైడ్ అయ్యాక కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ చెక్ చేసాము. బట్ ఈ కోడ్ జ్ఞాన్ని మాత్రం తనకు తానే రీసెర్చ్ చేసుకున్నాడు. అండ్ నేను జాయిన్ అయితే ఇక్కడే జాయిన్ అవుతాను, నాకు ఇది నమ్మాలనిపిస్తుంది అని చెప్పి జాయిన్ అయ్యాడు అనమాట. అండ్ ఫైనల్లీ హీ ప్రూవ్డ్ దట్ హిస్ డెసిషన్ ఈస్ కరెక్ట్ 100%. వెరీ గుడ్. యు ఆర్ హ్యాపీ? మీ ఫ్యామిలీ అంతా హ్యాపీ ఇప్పుడు? చాలా హ్యాపీ టీయర్స్ కూడా వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ మా. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ కోడ్ న్యాన్ ఇలాంటి ఫ్యామిలీస్ ట్రస్ట్ చేసి పిల్లల్ని ఇక్కడ దాకా పంపించినందుకు, వాళ్ళు అచీవ్ చేసిన దానికి అండ్ మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకే
సో యూ పీపుల్ ఆర్ అంటే మీరే సాక్ష్యం అని చెప్పేసి అనుకోవాలి ప్రతి ఆడియన్కి. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కూడా 100% ట్రస్ట్ చేయొచ్చు. మేబీ ఒకవేళ మీరు జాయిన్ చేసిన తర్వాత ఒక 1 month or 2 months డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఐటీ అనేది మనం చెప్పలేమన్నమాట. ఖచ్చితంగా ఈ రోజు ఇలా ఉంటుంది, ఈ రోజు ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము. సో ఒక 1 month డిలే అవ్వచ్చు. ఈవెన్ మీ ఇందాక కొన్ని స్టోరీస్ చూసుకుంటే 4 monthsకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ 2 monthsకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 6 months, 1 year. అలా మా తమ్ముడు కేసులో 1 year పట్టింది. బట్ ఖచ్చితంగా వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ అప్పటి వరకు మనం కూడా కొంచెం వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరి కేసు ఒకేలా ఉండదు. సో కొంచెం టైం తీసుకున్నా 100% వీ కెన్ బిలీవ్ దిస్ వన్.